ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలను దృష్టిలో పెట్టుకొని కలిసి పనిచేయబోతున్నాము అని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిని కూడా దృష్టిలో పెట్టుకొని కలిసి పనిచేయబోతున్నామని చెప్పారు. అట్లాగే గతంలో 1996 నుంచి తెలుగుదేశం పార్టీతో మాకు అనుభవం ఉంది, అప్పటి నుంచి ఎన్డీఏతో ఉన్నామనేటువంటి దాన్ని కూడా వ్యక్తం చేస్తూ ఇప్పుడు భారతీయ జనతా పార్టీ సెంట్రల్ ఆఫీస్ నుంచి అనౌన్స్మెంట్ చేశారంటే అయిపోయింది. పొత్తుకు సంబంధించి ప్రకటన కూడా అయిపోయింది. సీట్లకు సంబంధించినటువంటి అంశం మనం 2 రోజులు చెప్తున్నాం, మరలా కూడా చెప్దాం. అసలు ఈ పొత్తుకి ఎవరు, ఈ పొత్తు కలవటం వెనక పవన్ కళ్యాణ్ ది గ్రేట్ అని చెప్పవచ్చు. పవన్ కళ్యాణ్ ది గ్రేట్ అని ఎందుకు చెప్పవచ్చు అని అంటే, ఈరోజు భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం పార్టీ కలిసినవి అని అంటే దాని వెనక పవన్ కళ్యాణ్ గారి పాత్ర చాలా కీలకం. ఎందుకు, ఎలా? వైసీపీ వ్యతిరేక ఓటుని చేలనివ్వను అని 2 సంవత్సరాల క్రితం పవన్ కళ్యాణ్ గారు ప్రకటించారు. వైసీపీ వ్యతిరేక ఓటుని చేలనివ్వను, తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూడా కలిసి పోటీ చేస్తాము, కలిసి ప్రయాణం చేస్తాము, వైసీపీని ఓడిస్తాము అని చెప్పారు. ఆ చెప్పిన సారాంశంలో మనం గమనిస్తే ఓటు చేలనివ్వను అని చెప్పారు. నెక్స్ట్ చంద్రబాబు నాయుడు గారిని జైల్లో పెడితే పోయి పవన్ కళ్యాణ్ గారు ధైర్యంగా నిలబడి చంద్రబాబు నాయుడు గారికి ధైర్యాన్ని చెప్పొచ్చారు. 2 సంవత్సరాలుగా బీజేపీతో సంప్రదింపులు జరిపి మోదీని, అమిత్ షాని ఒప్పించి తెలుగుదేశం పార్టీని భాజపాతో కలిసి ముందుకు తీసుకెళ్లే విధంగా దమ్ముగా ముందుకి కదిలారు పవన్ కళ్యాణ్ గారు. అందుకనే పవన్ కళ్యాణ్ గారు ది గ్రేట్ అని చెప్పవచ్చు. ఇక్కడ రాజకీయంగా కొన్ని అంశాలు ఉంటాయి. ఎప్పుడు కూడా ఇద్దరి మధ్య, భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం మధ్య వైరుధ్యాలు ఉన్నప్పుడు దానిని కలిపేటువంటి శక్తి కూడా అందరూ చేయలేరు. ఆ కలిపేటువంటి శక్తి చేయగలిగిన వ్యక్తే పవన్ కళ్యాణ్ గారు. ఇక్కడ పవన్ కళ్యాణ్ గారికి సంబంధించి ఒక కామెంట్ చెప్పొచ్చు. ఎక్కడ నెగ్గాలో కాదు, ఎక్కడ తగ్గాలో తెలిసిన వ్యక్తి పవన్ కళ్యాణ్. అది త్రివిక్రమ్ గారి డైలాగ్ కావచ్చు, కానీ పవన్ కళ్యాణ్ గారు ఈరోజు ఏదైతే ఈ ప్రకటన వెనక వారి పాత్ర క్రియాశీలకమైనటువంటి పాత్ర.